బైబిల్ గ్రంథంలోనే శ్రేష్టమైన లేఖన భాగాలు, 2 లేఖన భాగాలు మనం చదువుకుందాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను. ఎందుకనగా దేవుని గూర్చిన తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచించుట వలన మరి తేటపరచబడి ఉన్నది. మరియు వారు దేవుని ఎరిగి వారు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ వాదముల యందు వ్యర్థులయ్యారు. దేవుడు విశదపరచను, గాడ్ డిస్ప్లేడ్. రోమాపత్రిక 3వ అధ్యాయం 23 నుంచి చదువుతున్నాను. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. పూర్వం చేయబడిన పాపం వలన దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని, ఆ మాటే కనపరచవలనని, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతులను యేసునందు విశ్వాసం ఉంచువారి గలవారిని నీతిమంతునిగా తీర్చువాడై ఉన్నాడు. కనపరచవలెను, డిస్ప్లే. సేమ్ అదే మాట, విశదపరచను, కనపరచను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. సమస్తమునకు జీవాధారకు నేను దేవుని ఎదుటను పొంతు పిలాతుని వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. సేమ్ అదే మాట, కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. గ్రీకు భాషకి చాలా ప్రత్యేకత ఉంది. ఆ దినాల్లో 1వ శతాబ్దంలో BC 200, 300, 100, 2-3 శతాబ్దాలు గ్రీకు భాష ప్రపంచానికి చాలా కీలకమైంది. గ్రీకు భాషలో గొప్ప ఫిలాసఫర్స్ ఉన్నారు, అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో. ఆనాటి ప్రపంచ భాష ఎక్కువగా గ్రీసే. ఇప్పుడు గ్రీసు భాషకి ప్రాధాన్యత లేదు, గ్రీకు దేశానికి కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు, కానీ గ్రీక్ వర్డ్స్ చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. న్యూ టెస్టిమెంట్ అంతా గ్రీకు భాషలో రాయబడింది. మనం చదువుకున్న 3 లేఖన భాగాల్లో ఒక మాట చాలా విశేషంగా చెప్పబడింది. అదేంటంటే కనపరుచుట, విశదపరుచుట, బయలుపరుచుట. ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మేనిఫెస్టేషన్, డిస్ప్లే, డిమాన్స్ట్రేషన్, షోయింగ్, చూపించటం, కనపరచటం. మనం చదువుకున్న ఈ లేఖన భాగాల్లో 2 గొప్ప షోస్, 2 గొప్ప బయలుపరుపులు దేవుడు మానవాళికి ఇచ్చాడు. మొట్టమొదటిది సృష్టిలో బయలుపరుచుకున్నాడు. ఇన్ క్రియేషన్. 1వ అధ్యాయం రోమపత్రికలో ఆ మాట మనం చూసాము. 3వ అధ్యాయంలో ఆయన కల్వరిలో బయలుపరిచాడు. క్రియేషన్ అండ్ క్రాస్, ఈ 2 అంశాలు మన హృదయంలో పెట్టుకుందాం కదండి. మొట్టమొదటిది ఏంటి? క్రియేషన్, సృష్టిలో బయలుపరుచుకున్నాడు. రెండవది సిలువలో బయలుపరుచుకున్నాడు. సృష్టిలో ఏం బయలుపరుచుకున్నాడు? ఆయన మహిమను, గ్లోరీ, మహిమను బయలుపరిచాడు. కానీ కల్వరిలో ఆయన ఏం బయలుపరిచాడు? మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఒక గొప్ప షో మన కొరకు వేశాడండి. ఈ లోకంలో మామూలుగా సినిమాలు ఉంటాయి, రీల్ షోస్ అంటారు. రీల్ షోలు 2 hours, 3 hours, 1.5 hour రీల్ షోలు ఉంటాయి. కానీ రియల్ షో మానవ ప్రపంచానికి, మానవాళికి దేవుడు కనపరిచాడు.
ఎక్కడో తెలుసండి? ప్రపంచం యొక్క సెంటర్ యెరూషలేంలో. ప్రపంచం యొక్క సెంటర్లో కల్వరి కొండ మీద 6 hours మార్నింగ్ 9 to 3 ఆయన మానవాళికి ఒక గొప్ప రియల్ షో కనపరిచాడు. దానికి ముందుగా 400 years క్రితం దేవుడు మానవాళికి సృష్టిలో బయలుపరుచుకున్నాడు. చూడండి, అక్కడ చదువుకున్న రోమపత్రిక 1వ అధ్యాయం. దేవుడు సృష్టిని చేసినప్పుడు సృష్టిలో ఆయన అనేకమైన కార్యాలు కనపరిచాడు. 19వ కీర్తన కూడా ఇదే మాట రాయబడింది. అంతరిక్షము ఆయన చేతిని పనిని ప్రచురపరుచుతున్నది, పగలకు పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి బోధ చేయుచున్నది. ఈ విశ్వంలో, ఈ సృష్టిలో దేవుడు తన యొక్క మహిమను బయలుపరుచుకున్నాడు, ఆయన లక్షణాలు బయలుపరుచుకున్నాడు, ఆయన అట్రిబ్యూట్స్ బయలుపరుచుకున్నాడు, ఆయన గుణగణాలు బయలుపరుచుకున్నాడు. అనేక వస్తువుల్లో ఆయన బయలుపరిచాడని 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఈ లోకంలో డిఫరెంట్ సౌండ్స్. సముద్రానికి ఒక సౌండ్, నదికి ఒక సౌండ్, గాలికి ఒక సౌండ్. డిఫరెంట్ సౌండ్స్, డిఫరెంట్ సైట్స్. కొన్నిసార్లు కొండలు ఉంటాయి, కొన్నిసార్లు మైదానాలు ఉంటాయి, కొన్నిసార్లు అడవులు ఉంటాయి, కొన్నిసార్లు లోయలు ఉంటాయి. డిఫరెంట్ సైట్స్, డిఫరెంట్ స్మెల్స్ కదా. ఆయన సృష్టిలో ఎన్ని రకాలైన సువాసనలు ఉన్నాయండి. పున్నమి చెట్టు ఏదో అంటారు దాన్ని, అసలు అది తెల్లటి పూలు ఉంటాయి, ఎంత స్మెల్ వస్తాయండి. ఈ స్మెల్స్ చూసినప్పుడు, ఈ సౌండ్స్ చూసినప్పుడు, ఈ సైట్ చూసినప్పుడు దేవుడు మానవాళి దేవుడిని స్తుతించాలని కోరుకున్నాడు. ఆయన మహిమను వెల్లడి చేశాడు. సోలార్ సిస్టంలో ఆ యొక్క సౌండ్స్ కూడా ఈనాడు సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేశారు. పాలపుంతలో ఉన్న డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేప్స్, చాలా ఆశ్చర్యపరిచే షేప్స్ కూడా మానవ ప్రపంచంలో. కొన్ని ఏమో సర్కిల్గా ఉంటాయి కదా, కొన్ని రెక్టాంగిల్గా ఉంటాయి, కొన్ని డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సౌండ్స్, డిఫరెంట్ సైట్స్, డిఫరెంట్ స్మెల్స్. ఎందుకు దేవుడు ఇచ్చాడు చెప్పండి? ఆయన్ని మహిమపరచాలి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలని ఆయన కోరుకున్నాడు. మాది కూడా ఒక నేటివ్ ప్లేస్, మాది విలేజ్. మా ఇళ్ళకు దగ్గర ఒక చిన్న కాలువ ఉంటుంది. చిన్నప్పుడు, ఇప్పుడు అన్ని కాలువలన్నీ చాలా వాటికి క్లోజ్ అయిపోతున్నాయి. అది చాలా వంకర్ టింకర్గా ఉంటుంది. ఒక ప్లేస్లో మర్రి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ యొక్క ఓడలు అంటారు కదండి, ఆ ఓడలు పట్టుకుని ఊగుతా మేము కాలువలోకి దూకి ఈతలు వేసేవాళ్ళం. ఆ కర్వ్ షేప్ చూసినప్పుడు నాకు అనిపించేది, బీబీసీ వాళ్ళు వచ్చి చక్కగా ఈ ప్లేస్ తీసుకుంటే ఎంత బాగుంటుంది, నేను కూడా బీబీసీలో చేరితే చక్కగా మా ఊరు తీసుకురావాలి. నాకు ఎందుకంటే నేచర్ బాగా ఇష్టం. ప్రతి ఊర్లో, ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన యొక్క మహిమను వెల్లడిపరిచాడు. కానీ మానవుడు ఏం చేశాడు చూద్దాం. 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆయన దేవునిగా ఎరగలేదు, ఆయన మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, వ్యర్థులయ్యారు. ఫ్రమ్ యాడమ్ టు క్రాస్ దాదాపుగా 4000 years దేవుడు సృష్టిలో ఒక గొప్ప మహిమను బయలుపరుస్తూ వచ్చాడు. కానీ మానవుడు 3 రకాలుగా ఫెయిల్ అయిపోయాడని చెప్తున్నాడు. చూడండి, 24 నుంచి 23, 24, 25 వచనాల్లో ఐడలటరీ, విగ్రహారాధన వైపు దేవుడు తిరిగాడు, మానవుడు తిరిగాడు. సృష్టికర్తను మరిచి జనులు ఏం చేశారండి? సృష్టమును పూజించి సేవించారు. మొదటి రోజు వాయుమండలాన్ని చేశాడు, వాయుదేవతలకు ప్రాధాన్యత లేదు. 2వ రోజు జలమండలం చేశాడు, జలదేవతలకు ప్రాధాన్యత లేదు. 3వ రోజు భూమిని చేశాడు, భూదేవతలకు ప్రాధాన్యత లేదు. కానీ మానవుడు ఈ 3 చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? వాయుదేవతలు ఉన్నారు, జలదేవతలు ఉన్నారు, చెప్పండి, భూదేవతలు ఉన్నారు. దేవుడే చేశాడు, సృష్టాన్ని చేశాడు. కానీ సృష్టికర్తను మరిచి జనులు సృష్టమును పూజించి సేవించారు. 23వ వచనం, అక్షయుడగు దేవుని మహిమను వారు క్షయమైన వస్తువుల్లోకి మార్చారు. తర్వాత 26 నుంచి 28 వరకు ఇమ్మోరాలిటీ, ఐడలటరీ, విగ్రహారాధన. రెండోది ఏంటి? ఇమ్మోరాలిటీ. స్త్రీలు, పురుషుల వివాహాలు, వారు శరీర ధర్మాలు విడిచారు, ఒకరి ఎడల ఒకరు కామతృప్తులయ్యారు,
చేయరాని కార్యాలు చేశారు. మానవుడు ఇమ్మోరాలిటీలో మునిగిపోయాడు. ఇప్పుడున్న ట్రెండ్ అదే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటండి? స్త్రీలు వివాహాలు, ఇంకేంటి పురుషుల వివాహాలు. మన దేశంలో కూడా వచ్చింది, మన సిటీస్ కూడా వచ్చింది కల్చర్. ఇంకా ఎన్నో కల్చర్ రాబోతున్నాయి. స్వాభావిక ధర్మాలు విడుస్తున్నారు. తర్వాత 29 నుంచి మీరు చూడండి. ఈర్ష్య, ద్వేషము, నరహత్య, కపటము, వైరము, ఇంజస్టిస్. మానవుడు 3 రకాలుగా పతనం అయిపోయాడు. ఒకటి ఐడోలట్రీ, ప్రైమ్. ముందు పాపాలన్నిటిలో ఫస్ట్ లిస్ట్లో ఏముంది చెప్పండి? ఐడోలట్రీ కదా. 10 ఆజ్ఞల్లో కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ప్రైమ్ ప్లేస్ ఏముంది చెప్పండి? వేరొక విగ్రహాన్ని చేసుకొనకూడదు. అది హై ప్రయారిటీ పడింది. ఇమ్మోరాలిటీ అపవిత్రం అయిపోయింది. మూడోది ఏంటి? ఇంజస్టిస్, అన్యాయం. ఇయర్స్ గడిచినాయి. 1000 years అయిపోయింది, 2000 years అయిపోయింది, 3000 years అయిపోయింది, 4000 years అయింది. దేవుడు ఓర్చుకుంటున్నాడని 3వ అధ్యాయం అన్నమాట మనందరినీ ఆశ్చర్యపరిచింది. చూడండి ఒకసారి 25వ వచనం, 3:25. పూర్వం చేయబడిన పాపమును దేవుడు ఓరిమి వలన ఉపేక్షించాడు. ఏ గ్రేట్ పేషెన్స్ చూపించాడండి. మానవాళి పట్ల ఆయన ఎంతో ఓరిమి కనపరిచాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 4000 years. కానీ ఈ 4000 years దేవుడు ఏం చేశాడో తెలుసా స్నేహితులారా? అపోస్తల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 16 వచనం చదువుతున్నాను. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాను. అయినను ఆయన ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతుములు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మేలును హృదయములను నింపుచున్నాడు. మేలు చేశాడు. ఆయన గుడ్నెస్ బయలుపరిచాడు. నాట్ ఓన్లీ హిజ్ గ్లోరీ, హీ ఆల్సో డిస్ప్లేడ్ హిజ్ గుడ్నెస్. మానవుడు ఫెయిల్ అవుతున్నా దేవుడు ఋతువులు ఆపలేదు స్నేహితులారా. వర్షాలు ఆపలేదు కదా. వర్షం 1 సంవత్సరం పడకపోతే పరిస్థితి ఏంటి? ఈనాడు బెంగళూరులో పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్లో ఎలా ఉండబోతుంది? నాకు ఒకసారి అనిపించింది, చాలా పెద్ద స్కై స్క్రాపర్స్ కడుతున్నారు, 34, 35 స్టోరీస్ బిల్డింగ్స్ కడుతున్నారు. ఒకవేళ వాటర్ రిసోర్సెస్ లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? నేను అనుకున్న హైదరాబాద్లో అలాంటి తీవ్ర పరిస్థితి వస్తే మా ఊరు వెళ్ళిపోయి చక్కగా అక్కడ ఉండొచ్చు, కొన్ని నెలలైనా ఉండొచ్చు, ఒక అవకాశం ఉంది. కానీ పెద్ద పెద్ద వాటిలో నివసించే వాళ్ళకి ఒక్కసారిగా దేవుడు వాటర్ రిసోర్సెస్ ఆపితే పరిస్థితి ఏంటి? అయినను, ఆ మాట ఎంత, అయినను ఇమ్మోరల్ అయినా, ఐడల్టరీలోకి వెళ్ళిపోయినా, ఇంజస్టిస్ అయినా, దేవుని వ్యతిరేకించిన ఆయన మేలు చేస్తూనే వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 4000 years. ఆయన గ్లోరీ డిస్ప్లే చేశాడు, ఆయన గుడ్నెస్ డిస్ప్లే చేశాడు. ఇప్పుడు సమయం రానే వచ్చింది. ఇప్పుడు ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టెను. ఆయన కృపచేత తన కుమారుని లోకానికి పంపించాడు. ఏం జరిగింది? 3వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. ఆయన కుమారుని వధించాడు. ఆయన రక్తము ద్వారా అనే మాట. మానవాళికి దేవుడిచ్చిన 2వ గొప్ప షో ఏంటంటే నాట్ క్రియేషన్, క్రాస్. ఈ షో 6 hours జరిగింది. ఎక్కడ జరిగింది? ప్రపంచం యొక్క సెంటర్లో, ఓపెన్ థియేటర్. ఒక పక్క తోట ఉంది, ఒక పక్క కొండలు ఉన్నాయి, ఒక పక్క లోయలు ఉన్నాయి, ఒక పక్క టెంపుల్ ఉంది. ఆ సెంటర్లో రోమా ప్రభుత్వం ఉంది. ఆ సెంటర్లో గ్రీకు కల్చర్ ఉంది కదా. అందుకే యేసుప్రభువు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఒక 3 భాషల్లో రాయబడింది. ఏ భాషలో? అది గ్రీకు భాషలో, లాటిన్ రోమా భాషలో, హిబ్రీ భాషలో రాయబడింది. నజరేయుడని యేసు సిలువ వేయబడ్డాడని. రోమన్స్ పవర్, పొలిటికల్ వరల్డ్. వాళ్ళకి కావాల్సింది పవర్, శక్తి, రాజ్య విస్తరణ. సో రోమన్ చదువుకోవాలి ఆయన సిలువ వేయబడ్డాడని. ఆనాటి ప్రపంచ లాంగ్వేజ్ ఏంటి? గ్రీక్ లాంగ్వేజ్. ఫిలాసఫీ, జ్ఞానం, గ్రీకులు తెలుసుకోవాలి యేసుప్రభువు వారు సిలువ వేయబడ్డాడని. ఆనాటి మతము
యూదా మతం, ఫెయిత్ విశ్వాసం, పైటీ అంటారు భక్తి, హెబ్రీలు తెలుసుకోవాలి. 3 రకాల ప్రజలకు యేసుప్రభు సిలువను దేవుడు షో చేసి చూపించాడు. 6 hours దేవుని కుమారుడైన యేసుప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడాడు. అదే మాట అక్కడ రోమపత్రిక 3వ అధ్యాయం చెప్పండి. ఆయన కనపరచవలనని, నేను చదువుతున్నాను 2 times ఆ మాట రాయబడింది. 24-25 వచనాల్లో, పూర్వం చేయబడిన పాపంలోని దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచాలి, తన నీతిని కనపరచవలనని. తర్వాత 25వ వచనంలో, క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. డిస్ప్లేడ్, డిమాన్స్ట్రేటెడ్, ఎగ్జిబిటెడ్, మేనిఫెస్టెడ్, ఇవన్నీ ఒకే గ్రూప్ పదాలు. ఆయన షో వేసి మానవాళికి చూపించాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? 2000 years క్రితం. మార్నింగ్ 9 to 3, 6 hours. 9 to 3 అందులో 2 parts చేయబడ్డాయి. మొదటి 3 hours వెలుగులో చేశాడు. మామూలుగా షోలో ఇంటర్మిషన్ ఉంటుంది కదా, తెలుసు కదండి, ఎందుకంటే మేము చిన్నప్పుడు సినిమాలు చూసాం కాబట్టి చెప్తున్నాను. ఇంటర్మిషన్ ఉంటుంది, ఇంటర్వెల్, తర్వాత ఏమంటుంది మళ్ళీ దాని పార్ట్ 2 స్టార్ట్ అయింది. హాఫ్ షో వెలుగులో జరిగింది 9 to 12. మానవుల చేతిలో దేవుని కుమారుడు గాయపరచబడ్డాడు, పొడవబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అనేక దోషణలు ఎదుర్కొన్నాడు, కిందకు దిగిరమ్మన్నాడు, నిన్నువే రక్షించుకోమన్నాడు, టెంప్ట్ చేశారు. పబ్లిక్గా జరిగింది. కానీ 12 o'clockకి లోకమంతా ఏమైందండి? చీకటపడింది. 3 hours చీకట్లో యేసుప్రభు ఇప్పుడు మానవుల చేతిలో కాదు, నేరుగా తండ్రి అయిన దేవుడు ఆయన్ను కరుణాధారముగా బయలుపరిచాడు. ఇప్పుడు రంగంలోకి ఎవరు దిగారంటే నేరుగా దేవుడే తన కుమారుడిని వధించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఆ మాటలు రాయబడ్డాయి. అతను నలగొట్ట యెహోవాకు ఇష్టమైన. మొదటి 3 hours మానవుల చేతులు ఆయన నలగొట్టబడ్డాడేమో, కానీ నెక్స్ట్ 3 hours చీకట్లో యేసుప్రభువారు నీ కొరకు నా కొరకు తండ్రి వలన బాధించబడ్డాడు, మత్తబడ్డాడు. నోవాహు ఓడలోకి వెళ్ళిన తర్వాత తీర్పు చేస్తున్నప్పుడు ఓడ తలుపులు అయిపడ్డాయి. బయట ఏం జరుగుతుంది నోవాహుకు తెలియదు. కారణం, నోవాహు ఎక్కడున్నాడండి? డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పస్కా పశువుని వధించి ఆ రక్తాన్ని తలుపులు రాసుకుని వారు తలుపేసుకుని లోపల ఉండాల్సిందే కదా. బయట ఏం చేస్తున్నాడు? సంహారపు దూత వధ చేస్తున్నాడు. బయట ఏం జరుగుతుందో లోపల వారికి తెలియదు. దేవుని తీర్పును మానవుడు చూడలేడు కాబట్టి 3 గంటలు ఆయన సిలువలో వేలాడినప్పుడు ఏం జరిగిందో ఏ మానవుడు చూడలేకపోయాడు. ఈ 3 hours 2 గొప్ప వాక్య భాగాలు రెప్పబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, పాపమెరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆ 3 hours యేసుప్రభువారు పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. బాప్తిస్మిచ్చు యోహాను పలికిన మాట, లోక పాపమును మోసుకొనిపోవు దేవుని కొరిపిల్ల. ఎప్పుడు మోసుకొనిపోయాడు? ఈ 3 hours మనకు ప్రత్యామ్నాయంగా, మనకు బదులుగా తన కుమారుడు పాపగ్రాహి అయ్యాడు. 6 hours షో అయిపోయింది. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని ప్రభువారు పలికాడు. సమాప్తము అయిపోయింది కదా. చివర్లో ఏమేస్తారు? శుభం, ఆశీర్వాదం. యేసుప్రభు సిలువ ద్వారా మానవాళికి ఏమొచ్చింది చెప్పండి? ఆశీర్వాదం వచ్చింది. మురాను వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడై ఉన్నాడు. 6 hours షో మానవాళి కొరకు ఆయన కనపరిచాడు. ఈ షోలో దేవుడు ఏం చూపించాడు కదా. మనకి ప్రతి రియల్ షోలో విలన్స్ ఉంటారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. సిలువ దగ్గర ఉన్న క్యారెక్టర్స్ ఒకసారి స్టడీ చేయండి, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయండి అక్కడ. హెరోద్ ఉన్నాడు, పిలాతు ఉన్నాడు, శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఆయన విశ్వసించి ఆయన వెంబడించే శిష్యుడని యోహాను ఉన్నాడు. కొందరు స్త్రీలు ఉన్నారు.
ఒక సెంచురియన్ ఉన్నాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్యారెక్టర్ మనం చూడవచ్చు. 2 దొంగలు కూడా ఉన్నారు కదండి. వారిలో ఉన్న స్పెషల్ ఏంటి? యేసుప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు 2 దొంగలు, అటు ఒక దొంగ ఇటు ఒక దొంగ ఉన్నాడు. వాళ్ళు ఎంత గొప్ప క్యారెక్టర్స్. ఇద్దరు కలిసి దూషించారు. 2 సమాన డిస్టెన్స్లో ఉన్నారు, ఈక్వి డిస్టెన్స్గా ఉన్నారు, సమానంగా 2 మాటలు విన్నారు. కానీ ఒకడు ఏమాడు చెప్పండి? మారిపోయాడు. ఎన్నో క్యారెక్టర్స్ ఆ క్రాస్ చుట్టూ ఆవిష్కరించబడ్డాయి. కానీ మనం చేయాల్సిన అంశం ఏంటంటే, ఆ సిలువలో దేవుడు మానవాళి కొరకు ఏమి కనపరిచాడు. ఒక 7 విషయాలు చాలా క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన సాంగ్స్ పుస్తకంలో ఇదే పాట రాయబడింది. శాశ్వతుడా విస్మయమంది, నేను నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తానని ఒక పాట ఉంది. 95వ కీర్తన, ఇది ఇంగ్లీష్లో చాలా ప్రాచుర్యం పొంది. ఓ లార్డ్ మై గాడ్, ఓ దేవా నేను స్తుతిస్తున్నాను. కారణం ఏంటంటే, ఈ యొక్క సృష్టి అంతా నేను చూసినప్పుడు, అందులో స్వరాలు ఉరుములు విన్నప్పుడు నిన్ను స్తుతించకుండా నేను ఎట్లుంటాను? ఆ రక్షక నమస్కరిస్తాను. వృక్షాలు యందు, అడవుల్లోనూ, పక్షుల పాటల్లోనూ, కిలకిల రాగాల్లో నీ మహిమను చూస్తున్నాను. మహాదేవా, నిన్ను ఆరాధించుకుని ఎలా ఉండగలను? తర్వాత చరణాలు రాశాడు, నీ ఏకపుత్రుని మా కొరకు సిలువలో వధించావు, ఆయన సిలువలో మరణించాడు. ఆశ్చర్యపడుతున్నాను, నువ్వు ఏం చేసావు? నీ కుమారుడిని మా కొరకు వధించావు. 2 డిస్ప్లేస్, ఒకటి ఇన్ క్రియేషన్, రెండోది ఇన్ క్రాస్ ఆఫ్ కల్వరీ. మొట్టమొదటిగా చూద్దాం, చూడండి 3వ అధ్యాయంలో మనం చదువుకున్న 24-25 వచనాల్లో రైచియస్నెస్, దేవుడు నీతిని కనపరిచాడు. గాడ్ డిస్ప్లేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. కల్వరి శిలువలో మానవాళి కొరకు ఆయన నీతిని కనపరిచాడు. డైరెక్ట్ వర్స్ అండి. నీతిగా ఏ విధంగా మానవుడు నీతిమంతుడు అవుతాడు? ఇది ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి అనేక మతాల్లో ఉన్న గొప్ప ప్రశ్న. మానవుడు ఏ విధంగా దేవుని ఎదుట నీతిమంతుడు అవుతాడు చెప్పండి? జపాల ద్వారానా, తపాల ద్వారానా, ఉపవాసాల ద్వారానా? ఎన్నో మార్గాలు మానవుడు అన్వేషించాడు. కానీ దేవుడు కల్వరిలో ఒక రైట్ వే చూపించాడు. అదేంటంటే, నా కుమారుడైన యేసు రక్తమందు విశ్వాసం ఉంచితే చాలు, నీవు నీతిమంతుడు అవుతావు, ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. వాట్ ఏ వండర్ అండి. మనం చేయాల్సింది ఏమి లేదు. నీతిమంతులు కావాలంటే మనం చేయగలిగింది కూడా ఏమి లేదు. మనం చేయాల్సింది ఒకటి ఏంటి? ఆకున్న మాట, ఆయన రక్తమందులు విశ్వాసముంచుడు ద్వారా ఉచితముగా నీతిమంతులం అవుతున్నాం. స్పాన్సర్షిప్ చేయటం వలన కాదు స్నేహితులారా, ప్రార్థనా గోపురాలకి క్లబ్లో చేరటం వలన కాదు, ఒక బైబిల్ కాలేజీకి ఒక స్పాన్సర్షిప్ చేయటం వలన కాదు, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ మధ్య మరి గృహం నిర్మాణం అవుతున్నప్పుడు చిన్న చిన్న వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు గ్యాస్ స్టవ్ కొనాలని షాప్కి వెళ్తే మా మిస్సెస్తో ఇంకొక ఆమె వచ్చింది. ఆమె అంటుంది 3 పొయ్యిలు ఉన్నది కొనకూడదంట. ఎన్ని పొయ్యిలు ఉన్నది కొనాలి? 4 పొయ్యిలు ఉన్నది కొనాలంట. నాయన చాలా కష్టంగా ఉంది. ఇన్ని 3 ఉండకూడదంట కదా. మానవుడు ఎన్ని రకాలైన మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు మోక్షం వెళ్ళటానికి. ముస్లిం సోదరులు అయితే మీకు ఈ దినాల్లో 2 పనులు చేస్తే చాలు. ఒకటి ఉపవాసం ఉండాలి, రెండోది ఏం చేయాలి? అది చదవాలి. అంతే. మేము ఎక్కడికి వెళ్తాం? డిఫరెంట్ విధానాల్లో ఉంది. కానీ దేవుడు డిస్ప్లే చేశాడు మానవాళికి ఒకటే సింపుల్ వే. నీతిమంతులైన యేసు రక్తమందు విశ్వాసం ఉంచితే ఏమవుతారండి? నీతిమంతులు అవుతారు. ఇప్పుడు మనం దేవుని యొక్క నీతిమంతులుగా తీర్చబడ్డాం. వాట్ ఏ గ్లోరీ. మొట్టమొదటిగా నీతి ప్రదర్శించబడింది. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, గాడ్స్ పవర్ డిస్ప్లే అయింది. సిలువలో దేవుని శక్తి ప్రదర్శించబడింది. అందుకే యేసుప్రభువు చనిపోయినప్పుడు ఏమైంది చెప్పండి? ఆకాశ శక్తులు కదిలించబడ్డాయి, స్పేస్ షేక్ అయింది, బండలు బద్దలైన, ఎర్త్ షేక్ అయింది, పాతాళ లోకం షేక్ అయింది. అందులోంచి పరిశుద్ధులు బయటకు వచ్చారు. యేసు ప్రభు యొక్క డెత్ హెవెన్, ఎర్త్, హెల్ను షేక్ చేసింది.
ద డైనామిక్స్ ఆఫ్ డెత్. దేవుడు శక్తిని ప్రదర్శించాడు. సిలువలో ఏముంది బ్రదర్స్? శక్తి. వ్యసనాల నుంచి విడుదల చేసే శక్తి ఉంది. హృదయాలను బద్దలు చేసే శక్తి ఉంది. ఈ డిస్ప్లేడ్ పవర్. మూడోదిగా అక్కడే మనం చూస్తున్నాం 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించిన దేవుని దయాపూర్వక సంకల్పం. గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. 31వ వచనం, యేసు ఆయన మనకు జ్ఞానం. ఈ డిస్ప్లేడ్ ద విజ్డమ్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ ప్రణాళిక జ్ఞానాన్ని సిలువలో ప్రదర్శించాడు. ఈ జ్ఞానం మరుగైంది. 2వ అధ్యాయం 7వ వచనాలు, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మరుగు చేశాడు. ఆ రోజు కల్వరిలో ఏం చేశాడు చెప్పండి? ఆ జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఈనాడు మనకు కావాల్సింది జ్ఞానం సాఫ్ట్వేర్ జ్ఞానం కాదు, మంచిదే ఉంటే. మెడికల్ జ్ఞానం మంచిదే, బిజినెస్ జ్ఞానం మంచిదే. కానీ కల్వరిలో దేవుడు ప్రదర్శించిన జ్ఞానం అది రక్షణ గురించిన జ్ఞానం, రక్షణ జ్ఞానం. ఈ డిస్ప్లేడ్ ద విజ్డమ్ కదండి. 3 విషయాలు చెప్పాం. ఒకటి, ఆయన నీతిని ప్రదర్శించాడు. రెండవదిగా ఆయన శక్తిని ప్రదర్శించాడు. మూడవదిగా ఆయన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ కల్వరి షోలో ఆయన మానవారి కొరకు ఏం ప్రదర్శించాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4:9 మనం చూస్తున్నాం. తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. దీనివలన ఆయన ఎలాంటి వాడో తెలుసుకుంటున్నా. ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. 10వ వచనంలో ఆయన ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు, సిలువలో మరణించాడు. సిలువలో గాడ్ డెమాన్స్ట్రేటెడ్ లవ్, ప్రేమను ప్రదర్శించాడు. యోహాను సువార్త 3:16 మనందరికీ బాగా తెలిసింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ కుమారుని ప్రాయశ్చిత్తం చేయటం, సిలువలో వధించడం ద్వారా క్రూసిఫిక్షన్లో ఆయన ప్రేమ ప్రదర్శించబడింది, లవ్. అందుకే చాలామంది ఏం రాసుకుంటారంటే లవ్ ఈజ్ గాడ్ అని రాసుకుంటారు. పూర్ ఫెలోస్. లవ్ ఈజ్ గాడ్ కాదు. ఏం చెప్పండి? గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమామయుడే ఉన్నాడు. ఎఫెసీ 1:6 ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆయన మహాప్రేమ చేత, ఆయన మహాప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆ కల్వరి షోలో దేవుడు మానవాళికి ఏం ప్రదర్శించాడండి? ఆయన ప్రేమను ప్రదర్శించాడు. మనం ఆయన ప్రేమించామని కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పటం అది మోసమే. మనం ఎన్నటికీ ఆయన ప్రేమించలేం, కానీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. దాన్ని శాశ్వతమైన ప్రేమని చెప్పబడింది. ఈజ్ లవ్ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. మా సువార్త మరుగు చేయబడిన యెడల నశించుచున్న విషయంలో మరుగు చేయబడుచున్నది, కానీ దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము, లైట్. ఆ సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేస్తుంది? గుడ్డితనం కలగజేస్తుంది. గాఢాంధకారం నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే వెలుగును ప్రదర్శించాడు. ఈ చీకటి లోకానికి, ఈ బ్లైండ్ వరల్డ్కి ఆయన వెలుగును ప్రకాశింపజేశాడు. కల్వరిలో ఆయన మన కొరకు ఏం చూపించాడు బ్రదర్? ఏం ప్రసరింపజేశాడు? ప్రకాశం. అందుకే అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో చూడండి, అపోస్తల కార్య గ్రంథం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 9వ అధ్యాయంలో అతను కింద పడిపోయినప్పుడు ఆయన అన్నమాట దయచేసి చూద్దాం. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయం ప్రకాశం. 9వ అధ్యాయంలో ఆ మాట చాలా ఇంట్రెస్ట్గా నోట్ చేసుకోండి. 5వ వచనంలో లేకపోతే 3వ వచనం, ఒక వెలుగును చూశాను. ఏం చూశాడు? ఒక వెలుగు. హానికరుడు, హంతకుడు. మనం గతంలో అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి మనం చూస్తాం. వెలుగు చూశాడు. 22వ అధ్యాయం ద సేమ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నాడు చూడండి. 22వ అధ్యాయము 6వ వచనం, గొప్ప వెలుగు చూశాను.
కదా, ఏముంది? గొప్ప వెలుగు. 9వ అధ్యాయంలో ఏముంది బ్రదర్స్? వెలుగు. ఇప్పుడేముంది? గొప్ప వెలుగు. 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయము 13వ వచనం. సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. వెలుగు చూశాడు, చీకట్లో ఉన్నాడు, తెలియక అవిశ్వాసం వలన చేశాను, హానికరుణ్ణి, హంతకుణ్ణి, దోషకుణ్ణి అపరిమితంగా హింసించాను, ఒక గుడ్డితనంలో ఉన్నాడు, మత మౌఢ్యంలో ఉన్నాడు. అలాంటి చీకట్లో ఉన్నవాడు ఒకరోజు నజరేయుడైన యేసును, హింసించబడుచున్న నజరేయుడైన యేసును చూశాడు. స్టార్టింగ్ ఎలా అనిపించిందండి? వెలుగులాగా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత సేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గొప్ప వెలుగులాగా ఉంది. ఇంకొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత సేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూర్య తేజస్సు కంటే మిక్కిలి, ఇక అంతకు మించిన వెలుగు లేదు. కారణం ఏంటి? ఎందుకు అలా అనిపించింది చెప్పండి? స్టార్టింగ్ ఏమో వెలుగులాగా ఉంది, కొన్ని సంవత్సరాలు గడిచినాక గొప్ప వెలుగులాగా అనిపిస్తుంది కదా. అంటే ఏం జరిగి ఉంటుంది? తన జీవితంలో వెలుగుకు దగ్గర అవుతున్నాడు కదా. మరి ఒక లైట్కి దగ్గర అయ్యే కొద్దీ మనం ఏమవుతాం చెప్పండి? లైట్కి దగ్గర అయ్యే కొద్దీ దాని యొక్క విలువ అర్థమైంది కదా. ఈయన జీవితంలో ఏమవుతుంది? వెలుగును చూశాడు, కొన్ని సంవత్సరాలకి గొప్ప వెలుగుగా ఉంది, కొన్ని సంవత్సరాలకి మహా వెలుగుగా ఉంది. కారణం వెలుగుకు దగ్గరయ్యాడు. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. అందుకే మన దేశ సోదరులు అనేక మంది సువార్త వినకుండా ఆటంకాలు చేస్తున్నారు. సాతానుడు వారి మనోనేత్ర గుడ్డితనం కలగజేస్తున్నాడు. కారణం ఏంటంటే వారు సువార్త వెలుగును చూడలేకపోతున్నారు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మేము సువార్త ప్రకటించకుండా మౌనంగా ఉన్నామంటే నశించి వారి పట్ల ఎలా ఉన్నాము. ఎందుకంటే ఈ వెలుగు కల్వరిలో ఆయన లవ్వే కాదు, ఏం ప్రదర్శించాడు చెప్పండి? లైట్ ప్రదర్శించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చాలా ఉన్నాయి, కానీ మనం ఇంకా 2-3 చూద్దాం. 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. క్రీస్తు సువాసన. సిలువలో మానవాళికి దేవుడు సువాసన వెదజల్లాడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సృష్టిలో ఎన్ని రకాల స్మెల్స్ దేవుడు ఏర్పాటు చేశాడు. కల్వరిలో ఆయన సువాసన వెదజల్లాడు. ఆ యెరూషలేము కొండ నుంచి ఆ సువాసన వెదజల్లుతూనే ఉంది. ఈ 2000 ఇయర్స్గా మనం పాపాల చేతను అపరాధాల చేతను చచ్చిన వారం, దుర్వాసన కొట్టేవారు. యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరుకు సంబంధించి అదే మాట ఉంది. చాలా దుర్వాసన కొడుతున్నాడు. కానీ 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరిగింది? బేతని ఆ ఇంటిలో ఏముందండి? సువాసన. మనలను పరిమళ వాసనగా చేయటానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. మానవాళికి దేవుడు సువాసన వెదజల్లాడు. సువార్త నెరగని వారికి ఆయన మరణపు వాసనగా ఉన్నాడు. సువార్త నమ్మేవారికి ఎవరండి? జీవపు వాసన, జీవార్థమైన వాసన. ఆయన సేవర్ సువాసన వెదజల్లాడు. ద డిస్ప్లేడ్ అనే మాట చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, లేకపోతే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం మాట చదువుకుందాము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రమైన మనలను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, దైవోగ్రతకు పాత్రమైన మనలను ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆయన కరుణ డిస్ప్లే చేశాడు. ఎలా చెప్పగలం? అదే పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలోనే 16 వచనం, ఆ సిలువ వలన ద్వేషమును సంహరించాడు. 13 వచనం, ఆయన రక్తం వలన సమీపస్తులై ఉన్నా. సిలువలో ఆయన కరుణను వెదజల్లాడు. ఎలాంటి కరుణ? రిచ్ ఇన్ మర్సీ. అసలు ఆ మాట కరుణా సంపన్నుడు అనే మాట మనం వివరించలేమండి. ఆయన ఎంత రిచ్ పర్సన్ అంటే ఇక మనం వివరించలేం కదా. ఈ లోకంలో చాలామంది రిచ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ అకౌంట్స్ మొత్తం తీస్తే లెక్క కట్టగా చెప్పగలం. కానీ దేవుడి గురించి ఏంటండి? ఆయన కరుణా సంపన్నుడై ఉన్నాడు. ఆయన కరుణను కుమ్మరించాడు. ఎవరి పట్ల?
ఎవరైతే దైవోగ్రతకు పాత్రులయ్యారు, ఎవరైతే పాపాల విషయమై చనిపోయారు. 2:11 దేవునికి దూరస్తులుగా ఉన్నారు, క్రీస్తులైన వారుగా ఉన్నారు, వారికి కరుణను కుమ్మరించాడు. ఎక్కడ జరిగింది ఇది? కల్వరి షోలో జరిగింది. అందుకే రోమపత్రిక 3 మాట ఎంత శ్రేష్ఠ. ఆయన కనపరచవలనని, డిస్ప్లే చేయవలనని నిర్ణయించుకున్నాడు. 2000 years క్రితం కలువలో ఆయన కరుణను కుమ్మరించాడు. ఆఖరిగా మళ్ళా రోమపత్రిక 3 వద్దాం. కృపను ప్రదర్శించాడు. దయచేసి ఆ మాట చూడండి. 3 రోమపత్రిక 3 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోవచ్చునుగా. పూర్వం చేయబడిన పాపం విషయమై ఆయన ఓర్మి కనపరిచాడు. ఇక్కడ అదే మాట 26 కరుణాధారముగా బయలుపరిచాను. రిచ్ ఇన్ మర్సీ, కరుణ బయలుపరిచాడు. కానీ 24 కృప, గ్రేస్, మానవాళికి కృపను ప్రదర్శించాడు. అందుకే హెబ్రీ పత్రిక 2:9 ప్రతి మనుషుని కొరకు ఆయన మరణమును రుచి చూశాడు. అంతే. ఆయన ఎందుకు సిలువలో మరణించాడంటే కారణం ఒకటే. ఆదాము ఎందుకు మరణించాడు? బై గిల్ట్, అపరాధాన్ని బట్టి చనిపోయాడు. తాను చేసిన అపరాధాన్ని బట్టి చనిపోయాడు. కానీ యేసుప్రభువు వారు మరణాన్ని ఎందుకు టేస్ట్ చేశాడు చెప్పండి? నాట్ బై హిజ్ గిల్ట్, బై గ్రేస్. కృపచేత ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేచాడు. ఎన్ని రకాలుగా ప్రదర్శించాడు. రేపు మరొక షో ఉంది స్నేహితులరా. క్రియేషన్ షో అయిపోయింది, కల్వరి షో అయిపోయింది. తిమోతికి రాసిన 1 పత్రిక 6 మనం చదువుకున్నాం. రానున్న దినాల్లో రాజులకు రాజుగా క్రౌన్ షో, ఆయన రాజ్యం ప్రదర్శించబడబోతుంది. యేసుప్రభువు రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడి తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు, వెయిట్ చేస్తున్నాడు. ఒకరోజు రాబోతున్నాడు, రాజులకు రాజుగా రాబోతున్నాడు, ప్రభువులకు ప్రభుగా రాబోతున్నాడు, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు. ఒక క్రౌన్ షో జరగబోతుంది. ఈ భూలోక కిరీటాలన్నీ కింద పడిపోతాయి. ఆయన రాజ్యము నిత్య రాజ్యం. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఒక మిలీనియల్ కింగ్డమ్, ఒక శాంతియుతమైన రాజ్యం స్థాపించబడబోతుంది. అది కూడా ఆయన కనపరుస్తాడు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాము. ఎంత షో! కానీ ఈనాడు మానవుడు క్రియేషన్ షో వరకే చూస్తున్నాడు, కల్వరి షోలోకి రావట్లేదు. ఎక్కడికి రావాలి చెప్పండి? ఈ క్రియేషన్ కాదు, ఎవరినండి? సృష్టికర్తను మనం ఏం చేయాలి? పూజించాలి. ఆయన ఎందుకు రావాలి? ఆయన ఎందుకు విశ్వసించాలి? గ్రేట్ మ్యాన్ మార్టిన్ లూథర్ ఒకరోజు రాత్రి ఇదే మాటలు చదివాడు. రోమపత్రిక 3:23 చదివాడు. ఆ కల్వరి షో చూశాడు. అతని హృదయం బద్దలైపోయింది. ఇదే మాట అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 3 అంటాడు, మీ కన్నుల ఎదుట ఆయన సిలువేయబడినట్టు ప్రదర్శించాం కదా. షో ఏం చేస్తారు చెప్పండి? ప్రదర్శించాడు. తండ్రి అయిన దేవుడు ప్రదర్శించాడు, దాన్ని అపోస్తులు ప్రదర్శించారు. యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగంతలందిట్లో ఆ యొక్క షో ప్రదర్శించారు. ఒకరోజు ఆ షో మార్టిన్ లూథర్ తన ఆత్మీయ నేత్రాలతో చూశాడు. ఆయన సమర్పించుకున్నాడు. అప్పటి వరకు ఏమనుకున్నారంటే, పాపాలు పోవాలంటే పాప పత్రాలు కొనాలి. దొంగతనం చేశాడు, పరలోకం వెళ్ళాలంటే ఒక 100 రూపాయలు ఇవ్వాలి. క్యాథలిక్స్ అట్లానే, పోపులు అలానే చేశారు. అరే జేమ్స్, మీ డాడీ దొంగతనం చేశాడు, మీ డాడీ పరలోకం వెళ్ళాలంటే ఒక 100 రూపాయలు తీసుకురమ్మంటే వాళ్ళ కొడుకు పోయి 100 రూపాయలు తెచ్చిచ్చేవాడు. ఇంకేమనే వాళ్ళు, మీ తాత చనిపోయాడు కదా, నరకానికి పరలోకానికి మధ్యలో ఒకటి ఉంది పర్గెటరీ అని, అక్కడ వేలాడుతున్నాడు, మీ తాత ఇరుక్కుపోయాడు, మీ తాత పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక $100 తీసుకురావాలి. మనోడు ఏం చేసేవాడండి? ఒక $100. అలా ఇయర్స్ గడిచింది, చీకటి కాలం గడిచింది. ఒకరోజు వెలుగు ప్రసరించింది, సువార్త సత్యం వచ్చింది. మార్టిన్ లూథర్ ఆ యొక్క కల్వరి షో గ్రహించాడు. అక్కడ మాట, బై గ్రేస్ ఎలోన్, బై ఫెయిత్ ఎలోన్, బై బ్లడ్ ఎలోన్. రక్తము, కృప, మహిమ మనల్ని ఏం చేస్తున్నాయి? నీతిమంతులుగా చేస్తున్నాయి. మానవాళి కొరకు ఆయన కల్వరిలో తన కుమారుని వధించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే
ఈనాడు మనకి నీతి కలుగుతుంది, ఆయన కుమారులం అవుతాం, రాజులైన యాజక సమూహం అవుతాం. దేవుని వాక్యాన్ని దీవించునుగాక. మరి